జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటారు? జూబ్లీ హిల్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత, ఉమ్, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఉమ్, ఈ ఓటర్లని ప్రభావితం చేసేటువంటి అంశాలు, వాళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలుస్తున్నారు అనేటువంటి అంశాలు, ఉమ్, అది వాస్తవంగా ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలకు వ్యతిరేకం అండి. ఓకే. ఎందుకు వ్యతిరేకం అంటున్నానంటే, ఈ సమయంలో ఉమ్, ఎవరైనా సరే ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, ఆ కులంలో ఈ పార్టీకి ఇన్ని ఓట్లు, ఈ కులంలో ఆ వస్తుంది. పార్టీకి అన్ని ఓట్లు, వీటన్నిటి కారణంగా ఓటరు ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్, అందుకని ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకొని ఇటువంటి ప్రసారాలు చేయకుండా గట్టిగా అడ్డుకుంటాం. కాబట్టి సహజంగా కూడా సరే, ఎన్నికల ఓకే. కమిషన్ నిబంధనలు పక్కన పెడితే, ఉమ్, పోలింగ్ కంటే ముందు నేను ఎప్పుడు కూడా ఆ పార్టీ ఈ పార్టీ గెలుస్తుంది అనేది అసలు నేను ఎప్పుడు కూడా, ఉమ్, ఈ 18 సంవత్సరాల్లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, నేను ఏ రోజు కూడా నా అభిప్రాయాన్ని చెప్పలేదండి. ఉమ్, పోలింగ్ అయిపోయిన తర్వాత అరగంటకు ఖచ్చితంగా మీరు అడగకపోయినా కూడా మేము రిలీజ్ చేస్తాం. ఓకే. కాబట్టి జూబ్లీ హిల్స్ విషయంలో నేనేం వ్యాఖ్యానించలేను, ముందు చెప్పలేమంటారు. చెప్పలేదు. ఓకే.